So hey guys, today I'm going to teach you how to make PvP. So yeah, and I'm using a mod called MazeBot. So this is for the client. Yeah, there you go. For the client and some mods combined to get this much FPS. I could get like 1000 FPS if I enable all of my things. For now, yep. If you want to optimization video for your computer, for your potato, and yeah, you can feel free to comment that. And before that, I can show you my settings. And feel free to pause the video and check my settings. I'm using sodium, yeah, and bunch of other mods. I can put those on description, so that you can download it, yeah. And yeah, that's almost it. And yeah, now you let's summon the bot, and we have to get our loot. We have to get mace kit, and otherwise I already have the loot. I don't want to get it, so now slash mace bot, yeah, and bot. You can click spawn, yeah. The bot will spawn. You can just mace him, right? There you go. I like turn on all the particles on here, bro. And now, if you want to mace a player with a win chart, you have to choose your hotkey to do the hotkey. అంటే ఎట్లా అంటే నాకు నేను ఇది సెకండ్ దాంట్లో పెట్టుకున్నా. I kept it in the second one. See, there you go, second floor. So నా హ్యాండ్కి సెకండ్ స్పీడ్గా అంటుతుంది, అందుకే నేను అది పెట్టుకున్నా. ఇప్పుడు ఇక్కడ విండ్ చార్జెస్ నేను ఇక్కడ పెట్టుకున్నా, ఎందుకంటే ఇట్లా వేసి ఇలా చేయడానికి చాలా సింపుల్ పాప్ చేయొచ్చు అని నేను అలా పెట్టుకున్నా. ప్లేస్లో పెట్టుకొని మీ హాట్ కీస్ చేంజ్ చేసుకోవచ్చు. అది ఎక్కడంటే ఇక్కడ పెట్టుకోవచ్చు మీరు, ఇక్కడ. సో హాట్ బార్ ఐటమ్స్ ఇక్కడ మీరు పెట్టుకోవచ్చు. మీ ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ మౌస్ 5th పెట్టుకున్నారనుకో, మీరు 5th వస్తుందని ఏం లేదు. వేరే హాట్కి దాంతో చేంజ్ చేసుకొని వేరే హాట్కి పెట్టుకోవచ్చు. లైక్ బి పెట్టుకోవచ్చు, ఎన్ పెట్టుకోవచ్చు, ఎం పెట్టుకోవచ్చు, అట్లాంటి. ఇప్పుడు బాటిల్. సో దాని తర్వాత మీకు విండ్ ఛార్జ్ ఇట్లా కిందికి చూసి ఇట్లా విండ్ ఛార్జ్ వేసి మేస్ చాలా స్పీడ్గా తీసుకోవాలి. కూల్ డౌన్ టెక్నిక్ ఉంది దానికన్నా. ఇలా మేజ్ చేస్తాం మనం. లైక్ దిస్. ఏదన్నా ఒకటి వేరే వెపన్ పెట్టుకుని తర్వాత కొట్టేటప్పుడు మేస్కి స్విచ్ కావాలి. అప్పుడు మీకు కూల్ డౌన్ ట్రిక్ అనేది వస్తుంది. కానీ నేనైతే పర్సనల్గా కూల్ డౌన్ ట్రిక్ యూజ్ చేయను, ఎందుకంటే నార్మల్ అయితే బాగుంటుంది. అండ్ పార్టికల్స్ అయితే నేను ఆఫ్లో పెట్టుకున్నాను, అందుకే ఏం రావట్లేదు. అండ్ సో ఇప్పుడు మీరు నెక్స్ట్గా బేస్కి ఎంచాన్మెంట్స్లో డెన్సిటీ 5 అండ్ విండ్ బర్స్ట్ 1 ఆర్ ది బెస్ట్, యా. ఎందుకంటే డెన్సిటీ 5 షార్ప్నెస్ లాగా ఒక మేస్. విండ్ బర్స్ట్ తోని మనము వాళ్ళని కొడితే మనం కాళ్ళకి ఎగురుతాం కాబట్టి విండ్ బర్స్ట్ 1 పెట్టుకోవడం నేనైతే మీకు రికమెండ్ చేస్తాను. ఎందుకంటే దానికన్నా ఎక్కువ పెట్టుకుంటే మీది షార్ట్ కొన్నిసార్లు హిట్ కావచ్చు. ఎస్పెషల్లీ మీరు ఎలిట్రా మేసింగ్ చేసేటప్పుడు. లైక్ దిస్. ఇప్పుడు మీరు దీని ఎలా చేయాలంటే ఫస్ట్ విండ్ ఛార్జ్ చేసుకోవాలి. మీరు మిడ్ ఎయిర్లో మీ ఎనిమి దగ్గర ఉన్నప్పుడు స్వాప్ చేయాలి మీరు ఎలిట్రాతో. అప్పుడు
అప్పుడు మనం ఫాలింగ్ అవుతాం. ఫాలింగ్ అయినప్పుడు మెయిన్ తీసి చాలా స్పీడ్గా కొట్టాలి అనమాట వాళ్ళని. ఇంకో టెక్నిక్ ఏంటిదంటే ఇలా గాలకి వేసుకొని ఇట్లా కొట్టాలి. అంటే కొన్నిసార్లు నాకే ఫెయిల్ అవుతుంది. అండ్ that's almost there. నెక్స్ట్ మీరు ఒకవేళ రాకెట్స్ తోని ఎలక్ట్రోమేసింగ్ చేద్దాం అనుకుంటే కష్టం. అదైతే నాకు ఇంకా తెలీదు. నేను ఫస్ట్ అయితే ఇవి నేర్చుకుంటాను. అండ్ దట్స్ ఆల్మోస్ట్ ఫైర్ వర్క్స్ తో చేయాలనుకుంటే నేను నేర్చుకున్నాక వీడియో చేయొచ్చు మ్యాక్సిమం. ఇది కూడా నేను అంత అంత తెలీదు, నాకు వచ్చినంత నేను చెప్పాను ఇది. ఇంకా నేను దీంట్లో బిగినర్ స్టేజ్లోనే ఉన్నాను, కానీ పిండి ఛార్జ్ బేస్లో నేను బాగానే ఉన్నాను. మీరు బెస్ట్గా ప్రాక్టీస్ చేయాలంటే ఈ మోడర్న్ ఇన్స్టాల్ చేసుకోవాలి. లేకపోతే వార్డెన్స్ ఉంటాయి కదా, మీకు కావాల్సిన ఫుడ్ తీసుకొని వార్డెన్స్ ఇన్స్టాల్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. నేను అలానే బెటర్ అయింది. అండ్ ఫుల్ ప్రైస్ వర్డ్ ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ నైట్ విషన్ కూడా ఎప్పుడు పెట్టుకోండి అట్లా ఫైట్ చేసుకోండి. లేకపోతే అది మీ ఇష్టం, అది ఆప్షనల్. ఎందుకంటే మీరు కొంచెం ఫైటింగ్ ఈజీ అవుతుంది. మీరు సర్వర్స్లో ఆడాలంటే మీకు కష్టం అవుతుంది. ఎందుకంటే మీకు కష్టం అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని రోజులు మీరు ఆడే క్యారెక్టర్స్ లైక్ వార్డెన్, లేకపోతే ఇది ఈ బాట్ మూవ్ అవ్వరు కదా, మూమెంట్ ఇవ్వరు కదా. వార్డెన్ ఇస్తుంది, వార్డెన్కి వస్తుంది ఎక్కువ మూమెంట్, బట్ ప్లేయర్స్ చాలా ఎక్కువ. అందుకే మీరు సర్వర్స్లో కూడా అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, స్కిల్స్ ఇంప్రూవ్ అయినాయి. ఒకటేసారి సర్వర్స్లో అంటే మీకు కష్టం అవుతుంది. నాకు కూడా ఇప్పటికీ సర్వర్స్లో కష్టమే, నేను విన్ కాలేను. అండ్ దట్స్ వెరీ మచ్. అండ్ మీరు ఎలక్ట్రా మేసింగ్, రాకెట్ మేసింగ్ చేద్దాం అనుకుంటే, నాకు తెలియదు కానీ ఒక ట్రిక్ అయితే తెలుసు. మీరు మీ ఎలిట్రాకి రాకెట్స్కి ఒక హాట్కి పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్ రాకెట్స్ షీల్డ్ దగ్గర ఉన్నాయనుకోండి ఇక్కడ, అప్పుడు ఈ బటన్ దాకా పోయే వరకు మీకు టైం అవుతుంది. అందుకే మీకు నచ్చిన బటన్ పెట్టుకోవచ్చు. నేను ఇందాక చూపించినట్టే నేనైతే మేస్ 2లో పెట్టుకొని 2A యూజ్ చేస్తాను, ఎందుకంటే నా కేఎఫ్లో W దగ్గర ఉంటుంది. అందుకే W పైన 2 నాకు నా కంప్యూటర్ దగ్గర దాకా. అందుకే మీకైతే బెస్ట్ అయితే సెకండ్ దాంట్లో పెట్టుకోమని చెప్తున్నా. మేస్ లేకపోతే మీ ఇష్టం పెట్టుకొని కంట్రోల్ సేవ్ చేసుకోండి. అండ్ మీకు ఒకవేళ ఇట్లానే మేస్ కోడ్ నెదరైట్ ఆర్మర్ కావాలంటే ఎవ్రీ టైం మీరు క్విట్ అయ్యి గేమ్ మళ్ళీ ఓపెన్ చేసి చేయాలన్నమాట. ఎందుకంటే అది గ్లిచ్ అవుతుంది, మంచి ఆర్మర్ రాదన్నమాట. నేను ఎన్ని ఇన్స్టాల్ చేశాను చూడండి, ఇన్ని ఇన్స్టాల్ చేసిన నేను. అండ్ ఎవరికైనా కావాలంటే చెప్పండి, నేను వేరే వీడియోస్ కూడా చేస్తాను. లైక్ నా వరల్డ్ యూపీఎచ్చు నేను. ఇంకా వేరే గేమ్స్ ఏమైనా ఆడాలంటే కామెంట్స్లో పెట్టండి. So this is my main world. I don't want to convert it to 1.4. I'm using for the client with the mods. That's pretty much it. See you later.